మనము ఇందాకంతా అంత పెద్ద ప్లేస్లో చూసాం మొక్కలు, కానీ ఈ చిన్న ప్లేస్లో చాలా మొక్కల్ని చూస్తున్నాను. వీటి గురించి చెప్తారా మేడం? ఇది చూసారా, ఇది 3 ఫీట్లు పొడవు, ఓకే, వెడల్పు 2 ఫీట్లు. 3 ఫీట్లు వెడల్పు, ఇది 2 ఫీట్లు అంటే ఎన్ని మొక్కలు వేయచ్చు? మామూలుగా పండ్ల మొక్క అంటే ఒకటి అంతే, అంతకు మించి 2, అది కూడా కష్టంగా. ఇప్పుడు నేనెన్ని పెట్టాను చూసారా, ఉసిరి విపరీతంగా కాయలు వచ్చినాయి. ఉసిరి చెట్టు కూడా చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. తర్వాత వైట్ వాటర్ యాపిల్, తర్వాత సీతాఫలం ఎన్ని కాయలు చూసారు కదా, ఇన్ని 3 మొక్కలు. తర్వాత ఇక్కడ ఇది ఒక గ్రీన్ వాటర్ యాపిల్, 1 2 3 4 మొక్కలు, 4 పండ్ల మొక్కలు ఇక్కడ సెట్ చేశాను అనమాట. ఇంతకుముందు ఇక్కడ బొప్పాయి కూడా ఉండేది. ఈ ప్లేస్లో నేను దానిమ్మ పెట్టాను చూడండి. అండ్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు తిన్న వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం దీంట్లోనే ఉన్నాయి చూడండి ఒక్కసారి. అలా మొక్క పక్కన వేసేయటమేనమాట. ఈ వేస్టేజ్ అంతా ఇక్కడ చూస్తే మీకు పల్లి పొట్టు కానీ, లేకపోతే సీతాఫలం తిన్నయి విత్తనాలు, అవన్నీ కూడా ఉన్నాయి. సపోటా, తర్వాతకి వచ్చి ఆనియన్ పొట్టు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వేస్టేజ్ తోటే ప్రతిదీ మనకు ఎరువుగా మలిచి అలా మొక్కల్ని పండించేస్తున్నారు. ఇప్పుడు పైకి మీకు ఎలా ఎందుకు కనిపిస్తున్నాయి చెప్పండి? సమ్మర్ కాబట్టి. సమ్మర్లో పైన మొక్క పక్కన అలా వేసేసుకోవచ్చు, ఎండిపోయి కంపోస్ట్ అయిపోద్ది. నేను 3-4 పద్ధతులు చెప్పాను అనమాట కంపోస్ట్ చేసే విధానం. మొక్క పక్కన కిచెన్ వేస్ట్. అయితే ఇది చూసారా, ఇది ఎలా పెట్టానంటున్నారు? ఇది ఒకటి చూడండి, ఈ కుండలో ఇది దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టు దీనికి అడుగు భాగం లేదు. లేదా? ఇది అడుగు భాగం తీసేసి ఇక్కడ పెట్టినప్పుడు ఈ రూట్స్ అన్ని దీంట్లోకి వెళ్ళిపోతాయి. మనం దీనికి ఎలా పోషకాలు ఇస్తాము? ఈ పైన ఇయ్యలేకపోయినా కిచెన్ వేస్ట్ కింద చుట్టూ వేసేసేయచ్చు. ఆ రూట్స్ కి ఈ కిచెన్ వేస్ట్ బలమంతా లాగేసిద్ది అనమాట. మనకు ప్లేస్ లేనప్పుడు ఇలా మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకుంటూ బ్రహ్మాండంగా పండ్ల మొక్కలు విపరీతంగా చిన్న ప్లేస్ లో మిద్దె తోటని ఎంత బాగా పండించవచ్చు. అది కూడా అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరల్ని చాలా చక్కగా పండిస్తున్నారు.